హాయ్ నమస్తే. నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైసీపీ ప్రభుత్వంలో చేసిన అప్పులపై కూటమి నాయకులు చేసిన ప్రచారం పూర్తిగా అబద్ధమని నిన్న అసెంబ్లీలో క్లియర్గా అర్థమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలలలోపే రాష్ట్రాన్ని అప్పులు దిబ్బగా మార్చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు గత వైసీపీ ప్రభుత్వం కంటే ఎక్కువగా ఉన్నాయని నిన్న అసెంబ్లీ సాక్షిగా రుజువైంది. జగన్మోహన్ రెడ్డి పరిపాలన జనరంజకంగా ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోపు ప్రజలకు చేసిందేమీ లేదు అని నిన్న అసెంబ్లీలో నిజాలు బయటపడ్డాయి. 2024-25 సామాజిక ఆర్థిక సర్వేని ప్రభుత్వం నిన్న సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అప్పులపై కూటమి నేతలు చేసిన ఆరోపణలన్నీ కూడా అవాస్తవాలని ఈ సర్వే ద్వారా తెలిసింది. 2023-24 వరకు వాస్తవ బడ్జెట్ అప్పు 4.91 లక్షల కోట్లు మాత్రమే. 2024-25 నాటికి 5.64 లక్షల కోట్లకి పెరిగింది. చంద్రబాబు పాలనలో ఏడాది తిరగగానే రాష్ట్రం అప్పుల దిబ్బగా మారింది. తగ్గిన రాబడులు, పారిశ్రామిక వృద్ధి కూడా లేదు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. రెవెన్యూ లోటు మరియు ద్రవ్యలోటు కూడా కూటమి ప్రభుత్వంలో ఏడాది పాలనలోనే విపరీతంగా పెరిగాయి. అదేవిధంగా రాష్ట్ర జీడిపి కూటమి ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం కన్నా భారీగా జీడిపి కూడా తగ్గింది. 2023-24 అకాడమిక్ ఇయర్కి మరియు 2022-25 వరకు రెవెన్యూ లోటు కానీ ద్రవ్యలోటు కానీ అన్ని వాస్తవ గణాంకాలను సామాజిక ఆర్థిక సర్వేలో నిన్న అసెంబ్లీలో బయటపెట్టడం జరిగింది. ఈ అసెంబ్లీలో బయటపెట్టిన సామాజిక ఆర్థిక సర్వేలో కూటమి నాయకులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండగానే అనేక అంశాలపై ఆరోపణలు చేసినవి అవాస్తవమని పూర్తిగా తేలింది. ఈ ఆర్థిక సర్వేను సామాజిక ఆర్థిక సర్వే కుండ బద్దలు కొట్టింది. నేరుగా నగదు బదిలీ డీబీటీల ద్వారా ప్రజల అకౌంట్లోని లబ్ధిదారుల ఖాతాలోని ప్రజలకు పడటం జరిగింది. ఎక్కడ కూడా అవినీతికి తావు లేదని కూడా చెప్పింది. జగన్మోహన్ రెడ్డి పాలనలో పేదరికం శాతం కూడా బాగా తగ్గింది అని కూడా చెప్పడం జరిగింది. పేదరిక నిర్మూలన, జగన్ ప్రభుత్వం పేదరిక నిర్మూలనకు ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు అమలు చేసింది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా డీబీటీల ద్వారా నేరుగా అకౌంట్లు పేదలకు నగదు బదిలీ చేసి పేదరిక నిర్మూలన 50% వరకు తగ్గించే ప్రయత్నం చేసింది. బడుల రూపురేఖలు నాడు నేడు కార్యక్రమం ద్వారా 15,713 బడులకు పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసింది. రైతులకు 10,778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు వాటి ద్వారా పంట దిగుబడికి సంబంధించిన రికార్డు స్థాయిలో పెంచడం జరిగింది. గ్యాప్ సర్టిఫికేట్లతో రైతులకు ఎంఎంసీకి మించి ఆదాయం లభించింది. ప్రకృతి వ్యవసాయం కూడా గణనీయంగా పెరిగింది. ఎరువులు, విత్తనాలు మరియు పంట రుణాలకు సంబంధించి లోన్లు కానీ రైతులకు బీమా ఫెసిలిటీ కానీ 9 గంటలు రైతులకు ఉచిత విద్యుత్ కానీ ఆర్బీకేల ద్వారా రైతులకు నేరుగా అందించడం జరిగింది. 2,000 మంది జనాభాగా ఉన్న గ్రామాలకు ఒక ఆర్బీకే సెంటర్ను ఏర్పాటు చేసి రాష్ట్రంలో 15,000 ఆర్బీకే సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న ప్రవేశపెట్టిన సామాజిక ఆర్థిక సర్వేలో అసెంబ్లీకి రాష్ట్ర అప్పులపై క్లియర్గా ఒక ఫిగర్ అనేది రావడం జరిగింది. 2023-24 వరకు 4.91 లక్షల కోట్లు మాత్రమే వైసీపీ ప్రభుత్వం అప్పు చేసింది. అది కూడా 2014-19 వరకు 2.78 లక్షల కోట్లు టీడీపీ ప్రభుత్వం అప్పట్లో అప్పు చేసింది. 1.77 లక్షల కోట్లు మాత్రమే వైసీపీ ప్రభుత్వం అప్పు చేసిందని నిన్న అసెంబ్లీలో ఆర్థిక సర్వేలు పూర్తిగా గణాంకాలతో కూడా వాళ్ళు బయటపెట్టడం జరిగింది. కేంద్రం నుండి రిలీజ్ అయిన రుణాలు కానీ రాష్ట్రానికి అప్పులు కానీ లేకపోతే రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు ఇవన్నీ కూడా ఫిగర్లతో సహా అసెంబ్లీలో నిన్న సామాజిక ఆర్థిక సర్వేలో ప్రభుత్వమే అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి 3-4 సంవత్సరాలుగా కూడా రాష్ట్ర అప్పులపై వాళ్ళు వైసీపీ ప్రభుత్వంపై వేసిన నిందలన్నీ కూడా అవాస్తవాలు. రాష్ట్ర అప్పులపై కూటమి నాయకులు చెప్పిందంతా అబద్ధాలు అని నిన్న అసెంబ్లీ సాక్షిగా క్లియర్గా ప్రజలందరికీ కూడా అర్థమైంది, తెలియజేసింది. అది కూడా కూటమి ప్రభుత్వమే తెలియజేసిందని ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. జై హింద్.